హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్యకాలంలో ఎందుకో తన పందా మార్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో మామూలుగా ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తారు, రాజకీయంగా ఆరోపణలు సహజమే. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన శిశుపాలుడి తప్పుల్ని లెక్క పెట్టినట్టు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకాల్ని ఒక్కొక్కటిగా లెక్క పెడుతున్నట్టున్నారు. అందుకే నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారో ఒక్కసారిగా బయటకు వచ్చి దాదాపు గంట లేదా 2 గంటల సేపు మీడియా కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం చిట్టా విప్పేస్తున్నారు. అంటే లెక్కల గణాంకాలతో కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా అధికార ప్రభుత్వంపై, అధికార పార్టీపై, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇవి ఇందులో రాజకీయంగా చేస్తున్నటువంటి ఆరోపణల్ని కాసేపు పక్కన పెడితే, జగన్ ప్రెస్ మీట్ని ఈ మధ్య కాలంలో గతంలో 2 నెలల క్రితం గూగుల్ డేటా సెంటర్ సందర్భంగా నిర్వహించినటువంటి మీడియా కాన్ఫరెన్స్లో కానీ, అంతకుముందు నిర్వహించిన కాన్ఫరెన్స్ కానీ, ఇప్పుడు తాజాగా ఇవాళ నిర్వహించినటువంటి మీడియా కాన్ఫరెన్స్ కానీ, ఈ కాన్ఫరెన్స్ని రాజకీయములుగా ఇందులో చేస్తున్నటువంటి ఆరోపణలు విమర్శల్ని కాసేపు పక్కన పెడితే, స్టడీస్కి అంటే ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఒక మంచి డేటా, ఒక మంచి రీసెర్చ్, అంటే గూగుల్ రీసెర్చ్ చేయకుండానే ఒక మంచి రెడీమేడ్ డేటా మాత్రం ఖచ్చితంగా అందులో అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే జగన్ ఇందులో చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసినటువంటి డేటా అయితే కాదు. ఇందులో ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించిన డేటా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇందులో ఆర్బీఐ అధికారికంగా వెల్లడించిన డాక్యుమెంట్ ఉంటుంది. ఇందులో ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినటువంటి డేటా ఉంటుంది. సో ఇన్ని డేటాల ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత ఉంది, గతంలో ఐటీ సెక్టర్ గ్రోత్ ఎంత ఉంది, గతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎప్పుడు ఏ టెన్యూర్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, తర్వాత ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి గతంలో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆర్బీఐ అధికారికంగా వెల్లడించినటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆర్బీఐ అధికారికంగా వివరించినటువంటి వివరాలు ఎలా ఉన్నాయి, మొత్తం గణాంకాలన్నీ అధికారిక డేటాతో మొత్తం ఒక కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇవాళ నిర్వహించినటువంటి ప్రెస్ మీటు మరో పైమెట్టు అని చెప్పవచ్చు, మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రస్తావించారు. ఇందులో ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ అనుమతి కానీ, తర్వాత అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కానీ, తర్వాత మొత్తం 130 అంటే కోర్టు భూములకు అంటే ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ జరిపేటప్పుడు మొత్తం 130 కోర్టు కేసులు ఉన్నాయి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున భూదోపిడీకి ప్లాన్ చేసినాడు ఈ పెద్ద మనిషి ఆయన హయాంలో. మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది, 2014 నుంచి 19 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదట ఈ ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు కావాలన్నాడు. అందరూ గుర్తుండే ఉంటుంది. ఎయిర్పోర్టుకి ఏంద్రానైనా 15,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి ప్రజలు విస్తుపోయినారు. తర్వాత 5,000 ఎకరాలు అన్నాడు. మరి ఎయిర్పోర్టుకి ఏంద్రానైనా 5,000 ఎకరాలు ఏంద్రానైనా అని చెప్పి నిజంగా ప్రజలు, ఈ మనిషి చిత్తశుద్ధిని ప్రజలు సీరియస్గా శంకించి ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. ఈ 130 కోర్టు కేసులను ఏ విధంగా తాను క్లియర్ చేశానో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మొత్తం 980 కోట్లు భూసేకరణకు కేటాయించామని చెప్పుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు సైజును 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు, ఇంకొక 500 ఎకరాలు ఏరో సిటీకి, మొత్తం 2,703 ఎకరాలకు కుదించి వాట్ ఈస్ రీజనబుల్, వాట్ ఈస్ ది సైజ్. నెట్లేకి వెళ్ళి ఆల్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఏ సైజుల్లో ఉన్నాయని ఒకసారి బటన్ నొక్కినారనుకో 2,700 ఎకరాలు అనేది బ్రహ్మాండమైన సైజు కింద కనిపిస్తుంది, ఒక చంద్రబాబు నాయుడు స్కాములు చేసే కార్యక్రమం తప్ప. మేము ఏరో సిటీకి ఒక 500 ఎకరాలు, 2,200 ఎకరాలు ఎయిర్పోర్టుకు కుదించి అడుగులు వేగంగా ముందుకు వేయగలిగాం. ప్రతి రైతుకు కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. మొత్తం 130 కేసులు కోర్టులో ఉన్నటి సాల్వ్ చేయగలిగినాం. సాల్వ్ చేసి భూసేకరణ పూర్తి చేసి 3 గ్రామాలలో సుమారు 400 కుటుంబాలను తరలించి
దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. టైం పెట్టినాం, ఎనర్జీ పెట్టినాం, కోర్టు కేసులు సాల్వ్ చేసినాం. 3 గ్రామాలలో 400 కుటుంబాలను తరలించి వాళ్ళకి కాలనీ కట్టినాం. ల్యాండ్ అక్విజిషన్ మా హయాంలో జరిగింది. మొత్తం ఒక డేటా తోటి భోగపురం ఎయిర్పోర్ట్ విషయంలో అసలు ఏం జరిగింది, తమ ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది, తామేం చేసామన్నది క్లియర్ అధికారికంగా అథెంటికల్ డేటాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అది నెంబర్ 1. ఇక రెండవది ఇండస్ట్రియల్ గ్రోత్. ఏదైతే వైఎస్ జగన్ గురించి తరచుగా కూటమి ప్రభుత్వం గతంలోనూ ఇప్పుడు నువ్వు చేసినట్టు ఆరోపణ, ముఖ్యంగా వైఎస్ జగన్ అభివృద్ధి చేయలేదు, వైఎస్ జగన్ హయాంలో ఎటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ జరగలేదు, ఎంప్లాయ్మెంట్ అనేది కలగలేదని చంద్రబాబు నాయుడు అంటా ఉన్న మాటలు, మా హయాంలో పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోయారన్నట్టుగా చంద్రబాబు గారు నిరంతరం బురద జల్లుతూ ఒక ప్రచారం చేస్తూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఆయనకి ఎల్లో మీడియా, ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళకి తోడు వీళ్ళకున్న డజన్ల కొద్దీ ఒక సోషల్ మీడియాలో వీళ్ళకున్న అబద్ధాల ఫ్యాక్టరీలు. ఇదే పని మా హయాంలో అట పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారన్నట్టుగా ఒక బిల్డప్, నిరంతరం బురద జల్లే కార్యక్రమం. కానీ దీనికి సంబంధించి RBI అధికారికంగా రిలీజ్ చేసినటువంటి డేటాను, అంటే 2014 నుంచి 2019 ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి ఉందో అప్పటి డేటాని, ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, ఇండస్ట్రియల్ జాబ్స్ సంబంధించినటువంటి డేటా కావచ్చు, ఈ డేటాను అటు RTI యాక్ట్ ద్వారా ఇటు RBI అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారంగా కూడా వెల్లడించారు. దీని ప్రకారం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చూపించే ప్రయత్నం చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గ్రాస్ వాల్యూ GVA గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏపీ 11.12%తో దేశంలోనే 5వ స్థానంలో ఉంది, దక్షిణాదిన మొదటి స్థానంలో ఉంది. ఇక ఇండస్ట్రియల్ గ్రోత్ విషయంలో 2019-24 మధ్యకాలంలో ఏపీ 11.14% గ్రోత్ రేట్తో 8వ స్థానంలో ఉంది, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో GVAని ఒకసారి గమనిస్తే, GVA అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. GVAకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే GDP అవుతుంది, GSDP అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కన్నా ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ ఒకసారి చూస్తే, మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. సో ఇదొక డేటా అయితే, ఇక చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ 24 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు చాలామంది ఎవరైతే చంద్రబాబు నాయుడు విధానాలకు కానీ కూటమి ప్రభుత్వ వైఖరికి కానీ భయపడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయిన జాబితాను కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అందులో సజ్జన్ జిందాల్ ఉన్నారు, అరబిందో ఫార్మా ఉంది, అరబిందో ఇండస్ట్రీస్, మై హోమ్ సిమెంట్స్ ఉన్నాయి, రామ్కో సిమెంట్స్ ఉన్నాయి, భారతీ సిమెంట్స్ ఉంది, దాల్మియా సిమెంట్స్ ఉంది, UB ఉంది, సిద్ధి సాయి ఎంటర్ప్రైజెస్ ఉంది. ఇలా మొత్తం ఈ వివరాలన్నీ ఒక డేటా అంటే లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఎంప్లాయ్మెంటు ఈ లార్జ్ ఇండస్ట్రీస్లో ఆయన హయాంలో 84,000 అయితే మా హయాంలో 90,230 ఉద్యోగాలు. ఇక తర్వాత RTI యాక్ట్ ప్రకారం ఇక గ్రౌండ్ అయినాయి, అంటే 2014-19 మధ్య హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమలు, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. 2019-24 మధ్య జగన్ హయాంలో ఉన్నప్పుడు ఎన్ని పరిశ్రమల్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఈ డేటా కూడా RTI ప్రకారం సేకరించిన గణాంకాలని అధికారికంగా వెల్లడించారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో GVAని ఒకసారి గమనిస్తే, GVA అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. GVAకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే
మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది, జిఎస్డిపి అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కనుక ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ ఒకసారి చూస్తే మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. ఇందులో 2014, 2019 అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్ విలువ 50,707 కోట్లు. ఇక వీటి ద్వారా ఇవి మేజర్ ఇండస్ట్రీస్, వీటి ద్వారా వచ్చినట్టు ఉద్యోగాలు 84,333 మందికి. ఇక 2019-24లో గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ విలువ మేజర్ ఇండస్ట్రీకి సంబంధించి 69,000 కోట్లు. దీని ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు, వీటి ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 90,230. ఇది ఆర్టీఐ ద్వారా జగన్ ఒక క్లియర్ డేటాను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఇక ఎంఎస్ఎంఈ సెక్టార్లో కూడా జరిగినటువంటి గ్రోత్ని వివరించారు. ఇక ముఖ్యంగా భూముల కేటాయింపు ఇప్పుడు ప్రధానంగా మరో ప్రధానమైన అంశం. గత కొద్ది కాలంగా ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఒక విధానాల్లో భూముల కేటాయింపు అంశం ఏదైతే ఒక వివాదాస్పదంగా మారిందో దీనిపై కూడా క్లియర్ డేటా ఇచ్చారు. ముఖ్యంగా లూలు మాల్ వాస్తవానికి అదొక మాల్ అందరికీ తెలిసిందే, ఒక సూపర్ మాల్, హైపర్ మాల్ అని చెప్పుకోవచ్చు. అహ్మదాబాద్లో ఇదే లూలు మాల్ 16 ఎకరాలని దాదాపు 519 కోట్లు పెట్టి కొనుగోలు చేసి అప్పుడు లూలు మాల్ కడుతుంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం 14 ఎకరాలని 2,000 కోట్ల విలువ చేసే 14 ఎకరాల భూమిని ఉచితంగా లూలు మాల్కి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత సాత్వా రియల్ ఎస్టేట్ భూములకు అప్పనంగా భూములు అప్పగించడం అనేది చాలా హాస్యాస్పదం. రియల్ ఎస్టేట్ అనేది వాళ్ళు చేసేదే రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూముల్ని డెవలప్ చేసుకుని అమ్ముకుంటారు. అటువంటి కంపెనీలకు కూడా ముఖ్యంగా కపిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి 10 ఎకరాలు, సాత్వా గ్రూప్కి 30 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్కి 10 ఎకరాలు, ఆ తర్వాత రహేజా గ్రూప్కి అయితే ఏకంగా 99 పైసలకే భూములు కట్టబెట్టే ప్రయత్నం చేయడం. ఇలా ఒక డేటాతో సహా, లెక్కలతో సహా, గణాంకాలతో సహా, అది కూడా అధికారికమైన గణాంకాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే మీడియానో తయారు చేసిన డేటాను ఆయన ముందుంచే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ ఆయన ముందుంచిన డేటా మొత్తం వైదర్ ఆర్బీఐ రిలీజ్ చేసిన డేటా, లేదా ఆర్బీఐ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి డేటా, లేదా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి అధికారిక డేటా, లేదా ఆర్టీఐ యాక్ట్ ద్వారా సేకరించినటువంటి డేటా. ఈ డేటా ద్వారా మాత్రమే తన కూటమి ప్రభుత్వం ఇన్నాళ్ళు ఈ 18 నెలల కాలం చేస్తున్నటువంటి తప్పులు కానీ, తనపై వస్తున్న విమర్శలు కానీ వీటిని వివరిస్తే ప్రయత్నం చేస్తూనే మరో ముఖ్యంగా ఏదైతే ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారి గత 4-5 రోజుల నుంచి ఒక చర్చకు దారితీస్తుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, దీనికి సంబంధించినటువంటి గణాంకాలను కూడా పూర్తిగా వివరించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే రాయలసీమ ప్రజలకు ఒక ప్రాణప్రదంగా, ఒక సంజీవనిగా ఉందో అటువంటి ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అసెంబ్లీ సాక్షిగా క్లోజ్డ్ రూమ్స్లో చంద్రబాబుతో మాట్లాడి మరి తాను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆపించానని చెప్పడం, ఆ తర్వాత దీనికి ప్రతిగా మంత్రి నిమ్మల రామనాయుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రయోజనమే లేదని చెప్పడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నిలదీసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఏదైతే వాస్తవానికి శ్రీశైలం యొక్క పూర్తి నీటి మట్టం 885 అడుగులు అయితే 881 అడుగులు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఎప్పుడైతే గత వైఎస్ఆర్ ప్రభుత్వం 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిందో, ఈ 44,000 క్యూసెక్కుల పూర్తి సామర్థ్యాన్ని డిశ్చార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా శ్రీశైలంలో 881 అడుగుల నీటి మట్టం ఉండాలి. కానీ అది పరిస్థితి లేదు, ఎందుకంటే 841 అడుగుల వద్ద పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఉంది. సో దీనికి అనుగుణంగా ఎగువన ఉన్నటువంటి తెలంగాణ అటు కల్వకుర్తి ప్రాజెక్టు 820 అడుగుల నుంచే తోడేస్తున్న పరిస్థితి, ఆ కల్వకుర్తి ప్రాజెక్టుని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచిన పరిస్థితి, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టు, వీటి ద్వారా రోజుకు మరో 2 టీఎంసీల నీటిని తోడేస్తున్నారు 810 అడుగుల వద్ద. సో ఆ తర్వాత ఇలా ఎస్ఎల్బీసీ ద్వారా మరో 4 టీఎంసీలు తోడేసే ప్రయత్నం చేస్తున్నారు, అది కూడా 813 అడుగుల వద్ద. సో మొత్తానికి హెడ్ రెగ్యులేటర్ కంటే దిగువ స్థాయికే వీరు ఎగువన ఉన్నటువంటి తెలంగాణలో నీటిని తోడేస్తున్నప్పుడు
ఇక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా కిందకు దిగువకు వాడుకోవాల్సినటువంటి ఏదైతే కేటాయింపు అధికారికంగా ఉందో 101 టీఎంసీలు వాటిని వాడుకోలేని పరిస్థితి ఉందని చెప్పి జగన్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అందుకు కేవలం 20 ఏళ్ల చరిత్రలో అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఇది ఎప్పుడైతే సామర్థ్యం పెంచారో అప్పటి నుంచి కేవలం 20 ఏళ్లలో 101 టీఎంసీలను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకునేది కేవలం 2-3 సార్లు మాత్రమే. అంతకు మించి వాడుకోలేని పరిస్థితి ఉంది. పైన ఉన్నటువంటి తెలంగాణలో పెద్ద ఎత్తున తక్కువ లెవెల్ వద్ద నీటిని తోడేస్తున్నప్పుడు కిందకు వాటర్ ఎలా వస్తుంది అనేది ఒక ప్రశ్న. సో ఈ క్రమంలోనే 800 అడుగుల వద్దే రోజుకి 3 టీఎంసీలు తోడే విధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డిజైన్ చేశామని చెప్పి క్లియర్గా ఒక చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, గతంలో ఐటీ ఇండస్ట్రీస్ విషయంలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది, తామున్నప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఎవరి హయాంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎవరి హయాంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, భోగాపురం ఎయిర్పోర్ట్ వెనుక ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఇలా మొత్తం అన్ని లెక్కలన్నీ గణాంకాలతో సహా తిరిగి కూటమి ప్రభుత్వం దీనికి కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి విధంగా గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి వైఎస్ జగన్ ఇటీవల కాలంలో మొత్తం ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఒక డేటా సెంటర్గా ఒక స్టడీ మెటీరియల్గా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి ఎందుకంటే పూర్తి డేటా అధికారికలుగా అథెంటికల్ డేటాతో ఆయన వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.